మొదట ఏ విచారణకైనా రెడీ అన్నారు. ఆ తర్వాత తూచ్ మేమంటే మాత్రం మీరెలా వేస్తారంటూ నానా యాగి చేశారు. చివరికి అసలు నన్ను ప్రశ్నించేందుకు మీరెవరు, మీకెక్కడిది హక్కు, మీ కమిషన్నే తీసేస్తా చూడండి అంటూ ఏకంగా కోర్టుకు ఎక్కారు. తీరా ఏమైంది? పిటిషన్ను కొట్టేసింది హైకోర్టు. ఇందుకీ హైకోర్టు చెప్పకనే కొన్ని విషయాలు చెప్పింది. ఆ విషయాలేంటి? హైకోర్టు చర్యతో కేసీఆర్కు ముంచుకొస్తున్న ముప్పేంటి? ఛత్తీస్గఢ్తో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, ఇందులో ఎన్నో అక్రమాలు జరిగాయన్నది కాంగ్రెస్ ప్రభుత్వ ఆరోపణ. అసలు ఇసుమంతైనా అక్రమం లేదు, మేము ఏ విచారణకైనా సిద్ధమన్నారు బీఆర్ఎస్ నేతలు ఆనాడు. తీరా జస్టిస్ నరసింహారెడ్డి అధ్యక్షతన కమిషన్ వేస్తే అసలు అర్హతే లేదంటూ కోర్టుకెక్కారు. కమిషన్కు సంబంధించిన అన్ని కార్యకలాపాలు ప్రక్రియలపై స్టే విధించాలని కోరుతూ పిటిషన్ వేశారు. జూన్ 25న ఆయన హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు బెంచ్ స్టే ఇవ్వడానికి నిరాకరించడమే కాదు, ఏకంగా పిటిషన్నే డిస్మిస్ చేసింది. దీంతో కేసీఆర్కు హై వోల్టేజ్ షాక్ తగిలినట్టయింది. హైకోర్టులో వాదనల సందర్భంగా ఏం జరిగిందనే దానిపై కాస్త డీటెయిల్స్లోకి వెళ్తే, కేసీఆర్ తరపున వాదనలు ఎలా ఉన్నాయంటే, విచారణ అంతా పొలిటికల్ ఎజెండాతోనే జరుగుతుంది, కమిషన్ తీరు చూస్తుంటే రాజకీయ దురుద్దేశంతోనే జరుగుతోంది, ప్రెస్ మీట్ పెట్టి జస్టిస్ నరసింహారెడ్డి వ్యాఖ్యలు ఏకపక్షంగా ఉన్నాయి, తనకు పంపిన నోటీసులు వెంటనే రద్దు చేయాలి, ఇలా సాగాయి కేసీఆర్ తరపు న్యాయవాదుల వాదనలు. ఇక ప్రభుత్వం తరపున కూడా ఏజీ వాదనలు వినిపించారు. కమిషన్ ఏర్పాటులో కోర్టులు కలగజేసుకోలేవని, ఇప్పటికే 15 మంది సాక్షులను విచారించారు, కేసీఆర్కు కమిషన్ ఏప్రిల్లోనే నోటీసులు జారీ చేసింది, ఎన్నికల కారణంగా టైం కావాలని అన్నారు, కమిషన్ ఎక్కడా పక్షపాత ధోరణి వ్యవహరించలేదు, కేసీఆర్ పిటిషన్కు విచారణ అర్హతే లేదని, నిబంధనల ప్రకారమే కమిషన్ కేసీఆర్కు నోటీసులు పంపింది అంటూ ఏజీ వాదనలు వినిపించారు. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు కమిషన్ విచారణ జరిపితే తప్పే ఉందని తెలిపింది. అంతేకాదు, కమిషన్ రిపోర్ట్ వస్తే అసెంబ్లీలో చర్చించవచ్చు కదా అనే అభిప్రాయాన్ని కూడా తెలిపింది. ఇది హైకోర్టులో వాదనల సందర్భంగా జరిగిన విషయం. అసలు కేసీఆర్ కోర్టుకు ఎందుకు వెళ్లారు? విద్యుత్ కమిషన్ 2 సార్లు ఆయనకు నోటీసులు ఇచ్చింది, స్వయంగా విచారణకు హాజరవ్వాలని కోరింది. కానీ ఆయన కమిషన్కు ఓ లెటర్ రాశారు, తమ ప్రభుత్వం అన్నీ పద్ధతిగా చేసిందని, ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని తెలిపారు. అంతేకాదు, కమిషన్నే దబాయించారు. దీంతో మరోసారి రాజకీయ దుమారం రేగింది. అదే సమయంలో ఆయన హైకోర్టుకు వెళ్లారు. ఇప్పుడు హైకోర్టు పిటిషన్ను కొట్టేయడంతో కమిషన్కు అఫీషియల్గా గ్రీన్ సిగ్నల్ లభించినట్టయింది. విచారణలో ఎలాంటి అడ్డంకులు ఉండవని కూడా తేలిపోయింది. హైకోర్టు నిర్ణయంతో మరోసారి కమిషన్ కేసీఆర్కు నోటీసులు జారీ చేయడం పక్కగా కనిపిస్తోంది. జరిగేది ఎలాగూ జరగక మానదు, కానీ ఇక్కడ కేసీఆర్ వ్యవహరించే తీరే కాస్త గమ్మత్తుగా ఉంది. ఎందుకంటే ముందు ఆయనే తొడలు కొట్టారు దేనికైనా సిద్ధం అంటూ, ఇప్పుడేమో కంప్లీట్ రివర్స్లో వ్యవహరిస్తున్నారు. వీటన్నింటినీ చూస్తుంటే ఆయన భయపడ్డట్టుగా క్లియర్ కట్గా కనిపిస్తోంది. ఏ తప్పు చేయనప్పుడు భయం ఎందుకనేది అధికార పక్ష ప్రశ్న. ఓవరాల్గా చూస్తే కేసీఆర్ పరిస్థితి చూస్తే ఆయన టైం అస్సలు బాగలేనట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఓవైపు చేజారుతున్న ఎమ్మెల్యే, మరోవైపు ఇంకా తీహాడ్లోనే మగ్గిపోతున్న కూతురు కవిత, యాక్టివ్గా లేని కేటీఆర్, ముంచుకొస్తున్న కేసులు ముప్పు, ఇలా ఏ రకంగా చూసినా కేసీఆర్ టైం అయితే అసలు బాగలేదు. ఇవన్నీ ఓకే, కానీ ఈసారి కమిషన్ నోటీసులు ఇస్తే అయినా కేసీఆర్ రెస్పాండ్ అవుతారా, విచారణకు హాజరవుతారా, లేక మరేదైనా వంకబెట్టి డుమ్మా కొడతారా? ఇది కేవలం విద్యుత్ కమిషన్ పంచాయతీ మాత్రమే. ఇంకా కాళేశ్వరం ప్రాజెక్ట్ కమిషన్ విచారణ ఉంది, ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ ఉంది. మరి వీటి విషయంలో ఏం చేస్తారో సార్ చూడాలి. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.